మా ఇంట్లో మా పిల్లల కోసం అప్పుడప్పుడు ఇడ్లీ పిండితోనే ఆవిరి కుడుములు పెడతాను. కుడుములు పెట్టడానికి సెపరేట్‌గా ఒక ప్లేట్ ఉంటది. బట్ ఇప్పుడైతే మా ఇంట్లో లేదు. సో ఇప్పుడైతే ఈ స్టీల్ బాక్స్‌ని యూజ్ చేస్తున్నాను. కుడుములు పెట్టే ప్లేటు ఇంకొంచెం దలసరిగా ఉంటది. ఈ బాక్స్ కొంచెం పల్చగా ఉంది. ఇడ్లీ పిండిని ఇందులో వేస్తున్నాను. ఈ బాక్స్‌ని ఇప్పుడు ఇలా కన్నాలు ఉండే బౌల్‌లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ బౌల్ కింద ఇంకో బౌల్‌లో వాటర్ వేసేసి ఈ బౌల్ పైన పెట్టేయడమే. ఆవిరికి కుడుములు రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీ పిండిని మిక్సీ జార్‌లో వేసాను. అందుకే కొంచెం గట్టిగా అనిపించొచ్చు. బట్ గ్రైండర్‌లో వేసుకుంటే చాలా స్మూత్‌గా దూదిలాగా ఉంటాయి. ఇడ్లీ పిండిని మిక్సీ జార్‌లో రుబ్బినా కూడా ఇడ్లీ అయినా కుడుములైనా సాఫ్ట్‌గా రావాలంటే ఏం చేయాలో మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతది. ఇలా బయటకు తీసేసి చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసి వేడి వేడిగా ప్లేట్‌లో పెట్టి మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేయడమే. ఆవిరి కుడుములు ఎలా తయారు చేస్తారో నాకు తెలీదు. నేనైతే ఇడ్లీ పిండితోనే ఇలా కుడుములు పెడతాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?